పతులను నామము దశరథ రాజునురా అయోధ్యాపురి అతి పతులను నామము దశరథ రాజునురా అయోధ్యాపురి అతి పతులను నామము దశరథ రాజునురా అయోధ్యాపురి అతి పతులను నామము దశరథ రాజునురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భూమిని నాటుతూ పోతునురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నాటుతూ పోతునురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నాటుతూ మారునురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నాటుతూ మారునురా కంచెలియా కైక సుమిత్రలు ముగ్గురు నాలుగు భార్యలురా కంచెలియా కైక సుమిత్రలు ముగ్గురు నాలుగు భార్యలురా ముగ్గురు భార్యల ముఖముత చేతుని అయోధ్య నగరం వేలదరా ముగ్గురు భార్యల ముఖముత చేతుని అయోధ్య నగరం వేలదరా అయోధ్య నగరం వేలదరా అయోధ్య నగరం వేలదరా మహారాజుకి 10,000 వందనములు కదా. చల్లగా పట్టిరు మీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి? ఇక నా ఈరోజు పూర్వ విద్యార్థులు శ్రీమద్ దశరథ భూమి గరుడను సిత జన పరిపాలుందరురా శ్రీమద్ దశరథ భూమి గరుడను సిత జన పరిపాలుందరురా పరిపాలుందరురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భూమిని నాలుగు పుత్రులురా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పుత్రులురా ధీరుడ సంగర శూరుడ సత్య విచారుడ కల్పజ సూరుడరా 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 భారతమిత్రుని వంశజుడను శృంగార కీర్తి తారుడరా 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 శ్రీమద్ దశరథ భూమీశ్వరుడను సిత జన పరిపాలుండరురా శ్రీమద్ దశరథ భూమీశ్వరుడను సిత జన పరిపాలుండరురా కంచెలియా కైక సుమిత్రయు కనకాముడు నా భార్యలురా కంచెలియా కైక సుమిత్రయు కనకాముడు నా భార్యలురా వాసిగ మధురా బాల మందిరుని జానుని మదినే మారలురా వాసిగ మధురా బాల మందిరుని జానుని మదినే మారలురా శ్రీమద్ దశరథ భూమీశ్వరుడను సిత జన పరిపాలుండరురా శ్రీమద్ దశరథ భూమీశ్వరుడను సిత జన పరిపాలుండరురా మహారాజ్ మీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి? మరి యొక్క అయోధ్య నగరము పరిపాలించే నా యొక్క నామము దశరథ మహారాజు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు మీరేనా తండ్రి? నేనే. మీ యొక్క 10,000 వందనములు ఆయన. చల్లగా వద్దు నీకు వివాహం పోయిందా? వివాహమైనది ముగ్గురు భార్యలు నలుగురు కుమారుడు ఏంటంటే ముగ్గురు భార్యలు ముగ్గురానే పోయే నిజం చెప్పు. ముగ్గురు అబ్బోతోనే ముగ్గురు ఒక ఇట్లా ఉంటారే ఏమన్నా రిలైతుందా? అసలే కాదు అబ్బోతోనే నాకు ఒక్క పిల్ల ఉంటుంది లేకపోతానే మార్చారు. నువ్వు ముగ్గురితో ఉంటాదే పోయా అమ్మతోడు నిజంగా చెప్పు. ముగ్గురానే ముగ్గురు ఎవరన్నా వాళ్ళకేనా? ఆగరాలు ముచ్చట పెడతానప్ప. ఈ ముచ్చట పెట్టినప్పుడే రావాలా? అబ్బా సీతారాజు ఎంతగా వచ్చినట్టు ఫోటో
మరి మధ్యలో సీరియస్ ఉంటాను కెమెరా దేవాలండి అసలు ఇటు స్మైల్ ఇటు ఇటు చూడు రైట్ పర్మిషన్ తీసుకునే పోవాలి ఎవరైనా మంచి దుకాణం దగ్గర ఇంకొక మా యొక్క కుమారుడును ఎవరు మా యొక్క భార్యలకు నలుగురు కొడుకులు ముగ్గురు భార్యలు వేదికపై రప్పింది కౌశల్యాదేవి వస్తాను ఒకసారి గట్టిగా చెప్పండి నీళ్ళు మూసుకోరాదు కళాకారులకు ఏమేమి కానీ మీరు చెప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు మరవి చెప్తలేదు అప్పుడప్పుడు మర్చిపోతాను నేను చేసుకో కోటల దేశపు నగరపురాణి నామము కనుగొలియందుగా 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 నామము కనుగొలియందుగా నామము కనుగొలియందుగా దశరథరాజుకు పెద్ద బాయను దయగలదానము వినరమ్మ దశరథరాజుకు పెద్ద బాయను దయగలదానము వినరమ్మ దయగలదానము వినరమ్మ దయగలదానము వినరమ్మ నీ యొక్క నవదేయం ఏమిటో చెప్పవా తల్లి నీ పేరు కడిపోతాడు
దశరథ మహారాజు గారి పెద్ద భార్యను కౌసల్యా దేవి అని అందులేదు. దశరథ అయోధ్య నగరమును పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి పెద్ద భార్య అయిన కౌసల్యాదేవి అందుకే మార్చను సింహారేసిన మామిడిగా తొక్కలకైన సీతారాజు బాగా చేసిందమ్మా పెట్టుకోతాను తల్లి ఈ భర్త వాళ్ళ దగ్గరికి నీకు చూసుకో రామచంద్ర మహారాజ్ నామం కైకాయందుగా అయోధ్యాపురి సురాలను నామము కైకాయందుగా అయోధ్యాపురి సురాలను నామము కైకాయందుగా మగువలందరూ కొనియాడగను మగువా కైకాయందుగా మగువలందరూ కొనియాడగను మగువా కైకాయందుగా మగువలందరూ కొనియాడగను మగువా కైకాయందుగా మగువలందరూ కొనియాడగను మగువా కైకాయందుగా దశరథ రాజుకు రెండవ భార్యను దయగలదానను వినరమ్మా 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 నీతి తోడన భర్తారునికి ప్రేమతో సేవలు చేసెదగా 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 మగుమోహము గల భరతుడు నాదు కుమారుడు వినరమ్మా మగుమోహము గల భరతుడు నాదు కుమారుడు వినరమ్మా మగుమోహము గల భరతుడు నాదు కుమారుడు వినరమ్మా పక్కువతో నా జనకుడు పంపిన మందారైనా దాసియుడు 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 ధరణి కల్పపురముల వెలసిన ధవలాంగుని కొనియాడెదను తిరుగొందగై ముత్తారములో ఇందు తోడ తెరిగించెదగా ముత్తారములో ఇందు తోడ తెరిగించెదగా తిరుగొందగై ముత్తారములో ఇందు తోడ తెరిగించెదగా ముత్తారములో ఇందు తోడ తెరిగించెదగా ఇతమతుడగు మా గురువు గారిని మరువక మదిలో నలిచెదగా 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 అయోధ్యాపురి తీసురాలను నామము కైకాయందుగా అయోధ్యాపురి తీసురాలను నామము కైకాయందుగా నామము కైకాయందుగా నామము కైకాయందుగా చల్లగా వర్ధిల్లు ఎటు చూస్తాను నన్ను చూడు ఇక్కడికి రా నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తల్లి నా యొక్క నామధేయం
దశరథ మహారాజు గారి రెండవ భార్యను కైకాదేవి అంది. దశరథ మహారాజు గారి రెండో భార్య అయిన కైకాదేవి అని అందునా? అవును. నీకేమైనా పుట్టిరా? ఒక కుమారుడు భరతరాజేంద్రుడు ఉన్నాడు. భరతుడు ఒక్కడేనా? అవును. ఈ ఆకారం నుంచి ఏం కాలే. ఏదో ఆపరేషన్ అయితే ఆయన చేయించినట్టు తెలియమని ఏం మాట్లాడుతున్నా? అయ్యో నువ్వు ఆడిదానివైనా నేను ఆడిదానివైనా చెప్పుకుంటే ఏం ఎటు పోతాను ఇప్పుడు? దశరథ మహారాజు గారి వద్దకు వెళ్తున్నాను. ఆయన దగ్గరికి పోతున్నావా? అవును. అంతేనా? అయితే పో, నీకు వేసి రాడ కూర్చోలేవు. తమ్ముడు రైట్ నేను మూసుకో ఇక. మన కేసు పెళ్లి ఇది తెలుసుకో. చంద్రబాబు గారు శ్రీమంతులు రావాల్సిన కోరిక బాగా చేపిస్తారు. బతకాలి బతకాలి. ఇల్లు ఇంటికి బతకాలి. కొంచెం సుమిత్రదేవిని బాలమణి రోమినరమ్మ సుమిత్రదేవిని సుమిత్రదేవిని సుందరాంగిని బాలమణి రోమినరమ్మ సుమిత్రదేవిని సుందరాంగిని బాలమణి రోమినరమ్మ ఈ పురమేలే దశరథ రాజుకు చిన్న భార్యను వినరమ్మ 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 చిన్న భార్యను వినరమ్మ నే ప్రేమల భార్యను కొనరమ్మ 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 పుత్రకమిత్తాయాగము చేయక పుత్రులు జనిమించెన కొమ్మ 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 లక్ష్మణుడు మరి శేషాకుండు ఇద్దరు నాదు కుమారులుగా 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 జనన వెలసిన ముక్తారములో ధవలాంగుని కొనియాడెదరా వెలసిన ముక్తారములో ధవలాంగుని కొనియాడెదరా జనన వెలసిన ముక్తారములో ధవలాంగుని కొనియాడెదరా సరణి వెలసిన ముక్తారములో ధవలాంగుని కొనియాడెదరా ఇతమధుడవు మా గురువు గారిని మరువగ మదిలో దలిచెదరా 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 సుమిత్రదేవిని సుందరాంగిని బాలమణి రోవినరమ్మ సుమిత్రదేవిని సుందరాంగిని బాలమణి రోవినరమ్మ బాలమణి రోవినరమ్మ బాలమణి రోవినరమ్మ
నా యొక్క నామధేయము కూర్చో. సుమిత్ర దేవి అని అందరు. సుమిత్రాదేవి అని అందు పెళ్లి అయిందా? అయినది నిజం చెప్పు, అబద్ధం వరకు అయినది అబద్ధం ముచ్చట. నీకు పెళ్లి అయిందా అంటే నేను నమ్ముతలేదు. అబద్ధాలు అయినది. పెళ్లి అయిందా? అవును. మరి ఏమన్నా విత్తిరా? ఏమన్నా విత్తిరా? ఇద్దరు కుమారులు జన్మించారు. నీకా? నువ్వు ఇద్దరు వింటే అమ్మా అబద్ధాలు ఒక్కొక్కరు వస్తలు ఉంటాయని వెళ్ళిపోతాను. నీకు ఇద్దరు వచ్చిన గంటలు ఉండవే బాధ్యలు. నీ భర్త పేరేం పేరు? అయోధ్యపురి పరిపాలించేది దశరథ మహారాజా అని అందరు. అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి మూడో భార్యమైన నా నామము సుమిత్ర దేవి అని అందరు. మీరు ముగ్గురు ఒక్కనే ఉంటారా? అక్కడ వెళ్ళాలి ఉంటాం. ఒక్క ఇట్లనే ఉంటాం. ఇంకేమన్నా లొల్లు ఇట్లా అయితాయా? కావు. అబద్ధం వచ్చిందా? 36 చుట్లనే కలిసి ఉంటాయట, కానీ 3 సిగలు కలిసి ఉంటాయట. నీకు ఎప్పుడు లొల్లి అయితే లేదా? లేదు. అబద్ధం ఎటు వస్తాడో వచ్చారు. అయోధ్యపురి పాలనలోనే మందిరానికి వెళ్తున్నామట. ఇది ముస్తా నా సుందరుడు వరవర గంభీరుడు వినరనే జయులాము తండ్రి భుజబలులాము పశుపాతి సుతులాము బహువిక్రములాము ధర్మావర్ధనులాము రావర్చితి మిందు కోటి వస్త్ర దేశులం మాని కిరట ఆటాకాశేరులము మాని కిరట దశరథ సుతులాము రావర్చితి మిందు శ్రీరామచంద్రుడానో లక్ష్మణ భరత చిత్రాజులను వారమో లక్ష్మణ భరత వీరాది వీరులము దారుణిలో ఘోరాదానములను మదిగాంచిన వారు ధర్మావర్తనులాము రావర్చితి మిందు ధర్మావర్తనులాము రావర్చితి మిందు స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్ధులు ప్రధాని ఆహా, మీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి? ప్రధాని తెలుపద వినుము స్వరక వినుమాదు చరితమెల్లా ద్వారక వినుమాదు చరితమెల్లా వినవించదని వినులారా ప్రధాని స్వామి అయోధ్యపురి మాకు అనరాజధానియు ఆపురం బలగ వశమౌన దశరథ మహారాజు తనయులాము ప్రధాని ఆహా, స్వామి తల్లియు కంసల్య కైక సుమిత్రయు అనుజులు వీరలు అతి బలశాలులు
లక్ష్మణ భరత చిత్రాగ్యులందరూ జనులు ప్రేమత శ్రీరామచంద్రుడు నన్ను పిలిచేదారు గొరదైత ద్రోణులెల్లగూర్చి సురమున వరులకెల్ల ధర్మము తప్పకుండా ఈ ధరని నేలుచున్నవారము వినరోరి సూత్రధారి ఇక తెలుపదా వినుము రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రామచంద్రుడను దశరథ తనయుడ రవి కుల వర్ణుల పుట్టిరా రామచంద్రుడను దశరథ రవి కుల వర్ణుల పుట్టిరా నీతి విశాలుడ నీల వర్ణుడను జాతి మతములకు దాతనురా నీతి విశాలుడ నీల వర్ణుడను జాతి మతములకు దాతనురా నీతి విశాలుడ నీల వర్ణుడను జాతి మతములకు దాతనురా ప్రధాని చల్లగా వర్ధిల్లము మాది అయోధ్య నగరము మా తండ్రి దశరథ మహారాజు మా తల్లి కంసల్య మా పిన్న తల్లి కైకస్సుమిత్రులు మేము నలుగురు అన్నదమ్ములము రామ లక్ష్మణ భర్త చిత్రాగ్రము మా సహోదరుడైన లక్ష్మణుని రప్పించుము మిత్రాతనయుడరాజు భగాత్రుడల చరణరాజపుత్రుడను రాజపుత్రుడను మిత్రసుమిత్రాతనయుడరాజు భగాత్రుడల చరణరాజపుత్రుడను
అవతారమును దాచియు దశరథ కుమారుడవై జన్మించితివి. అవతారమును దాచియు దశరథ కుమారుడవై జన్మించితివి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామములతో నిలచితివి. 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 రామ రామయని వేడటి వారికి రక్షణ చేయక తప్పదురా. రామ రామయని వేడిన వారికి రక్షణ చేయక తప్పదురా. ధరణి వెలసిన మొండి రాక్షసుల గుండెలందు చెందాడదరా. ధరణి వెలసిన మొండి రాక్షసుల గుండెలందు చెందాడదరా. ఇతమతుడగు మా గురువు గారికి కలలో ఫలితం చూపెదగా. ఇతమతుడగు మా గురువు గారికి కలలో ఫలితం చూపెదగా. మిత్రసుమిత్ర తనయుధన శుభగా తుడద శరణ రాజపుత్రుడను. మిత్రసుమిత్ర తనయుధన శుభగా తుడద శరణ రాజపుత్రుడను. తుడద శరణ రాజపుత్రుడను. తుడద శరణ రాజపుత్రుడను. స్వామి మీకు 10,000 వందనములు కదా. నీ యొక్క నవలేమేమిటో విన్నవించరా తండ్రి. నా యొక్క నామదేవి గర్భవంటిగా. అవును కదా. నేను సుమిత్రాదేవి గర్భాన్ని జన్మించిన వాడను. నా పేరు లక్ష్మణుడు అంది. ఆ యొక్క సుమిత్రాదేవి కుమారుండవైన ఈ యొక్క నామము లక్ష్మణుడు అని అందరు. అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు గారి కుమారుండవు, రెండవ కుమారుండవు. నీ పేరు లక్ష్మణుడు అని అందరు. మీ యొక్క పెద్ద తల్లి అయిన కౌసల్యాదేవి మరియు కైక పెద్ద తల్లులు, సుమిత్రాదేవి నీ తల్లి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్న వారు? తండ్రి గారు దశరథ మహారాజు నీ కొరకే నేను చూస్తాను. రమ్మని చెప్పిండు. పోరాపా చెప్పనా లైట్ తండ్రి రామ రామగనుడరా. Para
కలిసెదరా పురిపములో శ్రీరాముల నామము మరువక మదిలో నలిచెదరా పురిపములో శ్రీరాముల నామము మరువక మదిలో కలిసెదరా పురిపములో శ్రీరాముల నామము మరువక మదిలో నలిచెదరా భరతుండం ఘనశ్యాముండం మేము ఘనతకెక్కిన వారమురా 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 ఇరువందగై ముక్తారములో ఇంపు తోడ కళించెదరా 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 ఇకమటుగను మా గురువు గారిని మరువక మదిలో కొలిచెదరా 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 భక్తితో వచ్చెద భజన భక్తులను యుక్తిగాను కొనియాడెదరా భక్తితో వచ్చిన భజన భక్తులను యుక్తిగాను కొనియాడెదరా భక్తితో వచ్చిన భజన భక్తులను యుక్తిగాను కొనియాడెదరా భక్తితో వచ్చిన భజన భక్తులను యుక్తిగాను కొనియాడెదరా భరతుండను ఘనశ్యాముండను మేము ఘనతకెక్కిన వారమురా భరతుండను ఘనశ్యాముండను మేము ఘనతకెక్కిన వారమురా ఆ స్వామికి ఇది 10,000 వందరములు కదా చల్లగా వాటిది దగ్గర రాదా నేనేమన్నా అంటానా సాధించిన కళాకారులు ఈ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా వచ్చి ఉన్నారు కావున దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సాధించిన కళాకారులకు కళాభివందనాలు. అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రైట్. సేవగా దశరథ మహారాజు గారి రెండో భార్య అయిన కక్క గర్భవాసంలో జన్మించిన నా పేరు భరతులందు దశరథ మహారాజు గారి రెండో భార్య అయిన కైకాదేవి కుమారుడవు ఈ నామము భరతుండని అందరు ఎక్కువతానవే ఇప్పుడు మా నాయనగారి దగ్గర మరి మీ అన్న పేరు మా అన్నయ్య పేరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మా తమ్ముడు శత్రుఘ్నుడు క్షేత్రజ్ఞుడు మీ అందరూ ఒక్కటే ఉంటుందా పోయి రాబో రైట్ అమ్మ. స్వామి
ఇదే 10,000 వందనములు కదా. మంచిగా గట్టిగా మాట్లాడు. నీ యొక్క పేరేం పేరే? నీ యొక్క రామదేవ శత్రాజ్ఞుడు అని అందరూ అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసిన దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన సుమిత్రాదేవి చిన్న కొడుకు నువ్వేనా? అవ్వతోడు సేమ్ అవ్వ పనికి అడిచిందండి. సేమ్ సైజు సేమ్ అవ్వతోడు అవ్వ పోలికే అయ్య పోలికే. మన దూరదృష్టుడు స్వల్పాల స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే అడవి శ్రీరాముడు పసులుంటి రాయసన్న గారు మరియు తండ్రి ఇదే నా వందనములు. అయ్యో అప్పుడు ఆ యొక్క దశరథ మహారాజు గారు తన కుమారులను చూశారు. మనసు ఆనందంతో తన కుమారులతో ఏ విధంగా పంపుతున్నారు. తండ్రి ఇదే నా వందనములు. చల్లగా పట్టింది కుమారుడు. రారా శ్రీరామచంద్ర రారా లక్ష్మణ కుమార 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 రారా నామూర్తు భరత రారా క్షేత్రాఖ్య ఇందు 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 తండ్రిగా విముగట్టిని మీ వార్తనెన్నియుంటివి తండ్రిగా విముగట్టిని మీ వార్తనెన్నియుంటివి తండ్రిగా విముగట్టిని మీ వార్తనెన్నియుంటివి తండ్రిగా విముగట్టిని మీ వార్తనెన్నియుంటివి పుండరీక కాకరంగ కొండావి అండనుండ పుండరీక కాకరంగ కొండావి అండనుండ కొండావి అండానిల తుండావి నందమాయ కొండావి అండానిల తుండావి నందమాయ రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే గణ శ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే గణ శ్యామ చూడు రణధీరలు గుణవారలు నాదురలు మీరు 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 ఓరులు వరదేలు మీరు ఓరులు రామాలు మీరు రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే గణ శ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే గణ శ్యామ. కుమారులారా తండ్రి మిమ్మల్ని గడినందుకు నా జన్మ స్వార్థకం బాయను. మీరు ఆటపాటలతో నాకు ఆనందం గావించింది. తండ్రి నీ సంతోషమే మా సంతోషం కదా. రక్తపురం వరకు పోవటం చాలా కొంట పోతావు దేవుడు దేవుడు చాలా కొంట పోతావు దేవుడు దేవుడు చాలా కొంట పోతావు దేవుడు దేవుడు చాలా కొంట పోతావు దేవుడే దేవుడే మోడగిరి సత్తు దేవుడే దేవుడే మోడగిరి సత్తు దేవుడే దేవుడే మోడగిరి సత్తు దేవుడే దేవుడే మోడగిరి సత్తు శివ శక్తి మామ మంత్రగాడు శివ శక్తి మామ మంత్రగాడు మామ మంత్రగాడు మోడగిరి సత్తు మామ మంత్రగాడు మోడగిరి సత్తు మామ మంత్రగాడు మోడగిరి సత్తు మామ మంత్రగాడు మోడగిరి సత్తు దేవుడంటం చాలా తీరగా దేవుడంటం చాలా తీరగా అయితే మా ఇంటి పక్క వచ్చి దేవుడు వస్తుంది. నేను నేను పంబాలతనం చేస్తా. నేను పంబాలతనం చేస్తా. అయితే నేను తండ్రికి ఎత్తిన దేవుడు వస్తుంది. ఎందుకు మరి నా తండ్రికి పవర్ వస్తుంటది. అంటే వేరే
వేరేటోళ్ళు చెవుడికేసినా వేరేటోళ్ళు ఏదన్నా తప్పు కొట్టా రాదు. అయితే నాకు నీకు ముచ్చట తెలుస్తలేదు. ఆమె ఎక్కడికి దేవుని కూర్చుకోవడానికి వేరే నా చెవుడికి పట్టుకొని పోవాలి. నాకు ఎంత ఇస్తుంది, ఆమెకి ఎంత వచ్చినా మంచిగా రూపాయి పావులు ఇస్తుంది. అయ్యో అంతే, రూపాయి పావులే ఇస్తుంది. అయితే ఇక్కడికి వెళ్ళి రోజు మేము ఎక్కడికి పోవాలంటే మన బేగంపేటకు పోవాలి. బేగంపేట ఊళ్ళో రూమ్ కిరాయి తీసుకున్నది. అక్కడికైతే బాగా మంది వస్తారు. ఎక్కడెక్కడ ఉన్న సెంటర్ కాళ్ళి ఆటోలు అవురులు అందరు వచ్చి దేవుని నడుచుకొని పోతారు. దేవుని నడుచుకొని పోతా అంటే ఇక నేను జమిక పట్టుకొని పోవుడు దేవుడు వచ్చుడు ఇట్లా నడుతుంది. ఇక ఇదే ఎండాకాలం తినం, ఎర్రటి ఎండాకాలం తినం. పరుపుదాల సీజన్, పరుపుదాల సీజన్ అయితే మంచిగా ఇంటి కాడ పరుపుదాల కళ్ళు తాగిందమ్మా. ఏం కాదు, ఆమె మంచిగా జుట్టుకోడి కూర తిన్నది, పరుపుదాల కళ్ళు తాగింది, మంచిగా ముద్దగారు తిన్నది. ఇక మేము రోజు నడుచుకుంటాం, ఊరు నడుచుకుంటా చూడే. మేము పోతా అంటే ఎర్రటి ఎండ అవుతుంది, లేట్ అవుతుంది. ఈరోజు తంగేళ్ళ గడ్డ కడిగి వేటాళ్ళకు కడుపు అంత విసిగినట్టు అవుతుంది. కల్లాయే ముద్ద గారెలాయే మళ్ళా చుట్టుకొని కూరాయే. ఇది 3 రౌండ్లు వచ్చినాయి ఒక్కసారి. ఇసురు అవుతుంది నీనట్టు తిరుగుతుంది, మురుగులు విరిగినట్టు, మెరుపులు మెరిసినట్టు చెర 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 అంటుంది. ఓన్నాయ్యా కాలం తినము, ఎక్కడ నీళ్ళ సుక్కలేదు. భగవంతా నేనేం చేయాలి? నేను పోయేదేమో దేవుని చెప్పుతందుకు, దాని మనసు లోపల అదే మదన పడుతుంది. చెర 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 అంటది. భగవంతా నేనేం చేయాలి? మళ్ళా చెప్తాను. దేవుడి
మంత్రి నీ యొక్క నామధేయం ఏమిటో నీ యొక్క వినవించరా తండ్రి. నా యొక్క నామదేవు వింటావా? హస్తల్లా ఆచాల హిత్తల్లా ఇస్తాల దుస్తల్లా సుత్తల రసత్తల్లా రసత్తల మహత్తల్లా సలత్తల్లా తలతల సోత్తల్లా సంబులు పరిపాలించే రావణ బ్రహ్మ అంటారు. లంకాపురి పత్రం పరిపాలిస్తే ఈ పేరు రావణ బొమ్మ బొమ్మేనా అవును. బొమ్మేనా ఏయ్ మంత్రి! భయ్యా నువ్వు ఎక్కడెక్కడ పెళ్ళాలి ఏయ్ మంత్రి! అబ్బట్టలే నేను తెలుగు కట్టలేను తెలుగు కదు చేసిందే భయ్యా నీ యొక్క నామదేవు రావణ బ్రహ్మయ్య అవును. ఇంకేమన్నా అదే చెప్పుకున్నారు తీసి బయట మారే విశేషిన తెల్లగురాబు కక్షబంబన సంగగురో విశేషిన తెల్లగురాబు కక్షబంబన సంగగురో శంభుని చెక్కం బహుడించిన నా తమ్ముడు కుంభకరుణురా తరంతరించిన కుంభేంద్రుండు ఈ భీషణుడు నా సోదరుడు సుక్కల చంద్రుని హరగమించిన సుగంధియు నా చెల్లెలురా నాగలోకములు పాలన చేసడి నాగరాజు మా బావగురా నాగలోకములు పాలన చేసడి నాగరాజు మా బావగురా మాయలోకములు పరిపాలించిన మాయ బ్రహ్మ నా మామగురా మాయసూరుని వరాల పూర్తిగా మండోదరి నా భార్యగురా బింద చంద్ర చంద్రుల గరచిన బింద చిత్తు నా పెద్ద కుమారుడు లక్షల తండ్రులు వదమరించిన వర్షయుండు నా చిన్ని కుమారుడు లక్షల తండ్రులు వదమరించిన వర్షయుండు నా చిన్ని కుమారుడు విశ్వేశ్వరు నా తెల్లగురాబు కక్షబంబన సంగగురా హరై మంత్రి విన్నావా నా ప్రతాపం పురాణ దగ్గరికి రాకు పోయా ఇవన్నీ తిరిగే కాదే నీ తండ్రి పేరు ఏం పేరు ఆంచిది నువ్వు వంశమం మాట రూపాయలు కలిసి ఎందుకులే తనలా ఎప్పటికీ హరై మంత్రి అది లేపకుంటే మాట్లాడరా నానే ఎప్పటికీ లేపుతుందిలే అవును లేపుడేది అయితే నీ తండ్రి పేరు ఏం పేరు భూకర్ష బ్రహ్మ నీ తండ్రి అవును నీ తండ్రి పేరు ఏం పేరు విశ్వాసి అంటారు అయ్యా నువ్వు చూసాను ఉన్నావు అయినా ఎవరు చేస్తారో నిన్ను ఎవరు చేసుకుంటావు హరై మంత్రి దాని ముందు కాలే అందరికీ ముందు కాలే ఏం మాట్లాడుతుంది రామచక్రం గట్ల కాదు పెళ్లి అయింది అంటున్నా అయింది నీకు అయిందా ఆడేవాడు ఇచ్చిన వాళ్ళు
ఈ భార్య పేరు పేరే మండోదరి అంటారు. మండోదరా? అవును. మరి ఎవరన్నా ఎగ్గినట్టండి ఎల్లించువాడి కట్టాలని వార్త కట్టాలన్నా ఇంటి పక్క పట్టిన ఇట్లుండదా మీ భూమి పక్క పట్టిన భూమి మాటి మాటి చెప్పబడుతుంది మంత్రి అట్ట కాదే నన్ను ఉట్టి రాదన్నా నాకిద్దరు కుమారుడు. కొడుకులు అవును. ఆడికే బంధు పెట్టినా మంత్రి వాళ్ళ పేరే పేరే నా యొక్క పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు అంటారు. చిన్న కొడుకు అక్షయుడు అంటారు. అక్షయుడు. అవును. మెమరములు ఉన్నారా? ఈ దిశలో కుంభకరుడు ఇద్దరు తమ్ముడు. ఇంకెవరన్నా అక్క జిల్లాలో ఉన్నారా? నా యొక్క చెల్లె సుగంధ నా యొక్క చెల్లె ఉంది. మంత్రి ఇప్పుడు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక సభకే వేరేదా ఎప్పటికోపంగా ఉంటావా? సభలేయుదామిప్పుడు మంత్రివరా సభలేయుదామిప్పుడు మంత్రివరా సభలేయుదామింకా సమకూడు వెచ్చగను సభలేయుదామిప్పుడు మంత్రివరా రాజులు మెచ్చిన సభరా ఓ మంత్రివరా రాజులు మెచ్చిన సభరా ఓ మంత్రివరా రణరంగముతో ఏలెదా ఓ మంత్రివరా రణరంగముతో ఏలెదా ఓ మంత్రివరా సభయేయునామిప్పుడు ఓ మంత్రివరా అరే మంత్రి అక్షరాలకు సభ ఏర్పాటు చేయను. నువ్వు చెప్పినాక నేను చేస్తాను. హాయ్ నడు అన్ని రెడీ చేసి పెట్టినా నీకు పీజీఆర్ల కృషి చేయాలి. ఏయ్ మంత్రి నా యొక్క మారిసిన తక్షణ పిలిపిడు. ఆ ఇద్దరు పిలిపి పిలిపించాను. నేను మూసుకో. ప్రతాప్ రెడ్డి గారు ధర్మారం అన్న కానీ మంచి వేసుకుంటా మీ దగ్గరికి రేపటి నుంచి వచ్చి. ధర్మానం రాముడి పాత్రధారుడు ప్రతాప్ రెడ్డి గారు సన్మానమే. మన ఇంకోటి సన్మాన కార్యక్రమం ఏం చేయాలని వాళ్ళు సన్మానం పెడితే నేనేం చేయాలి?
రెడ్డి సాబ్ రాముడికి సన్మాన కార్యక్రమం ఒకసారి ఇది చూడు రెడ్డి సాబ్. అట్లాగే లక్ష్మణ్కి సత్యనారాయణ గారు ధర్మారం సన్మానించుకుంటారు. అట్లాగే భరతునకు భరతునకు మరో కళాకారులు మరో కళాకారుడు థ్యాంక్ యూ కళాకారులకు కళాభివందనాలు. థ్యాంక్ యూ లైట్. ఇప్పుడు మన మారిక సుబాబులు రావడం